శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథున రాశిలో బృహస్పతి అనుగ్రహం ఇంకా ఉంది. హృదయ స్థానంలో కేతు యొక్క ప్రభావం, ది మోర్ డైనమిక్, మోర్ సక్సెస్, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా తీసుకొచ్చే అవకాశం ఉంది. భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు. అదేవిధంగా రాజ్యంలో శని కుజుల యొక్క ప్రభావం కనిపిస్తుంది. లాభంలో బుధాదిత్యం ఉంది. వ్యయంలో శుక్రుడు యొక్క అనుకూలత విశేషంగా కనిపిస్తోంది. మిథునానికి యోగించేవాడు శుక్రుడు, వాడు 12వ ఇంట్లో ఉండడు కూడా ఒక యోగమే, సొంత ఇంట్లో ఉండడు కూడా ఒక యోగమే. కాబట్టి అకస్మాత్ ధనలాభాలు కొంత కనబడే అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాల్లో రాజ్యస్థానంలో శని కుజులు ఉన్నారు కాబట్టి కొంతవరకు ఉద్యోగం చేసే ప్రదేశంలో కొంచెం మానసిక ఒత్తిడి కలిగించినప్పటికీ కూడా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా శుక్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఏదో రకంగా మీకు ఆర్థిక బలాన్ని పంపించినా కానీ మీకు అఫీషియల్గా వచ్చే ధనం కంటే అన్అఫీషియల్గా కూడా డబ్బు వచ్చే అవకాశాలు, కొంత లక్ ఫేవరింగ్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. శుక్రుడు ఆ వృషభంలో ఉన్నంతకాలం మీకు ఎంతో కొంత లక్ ఫేవరింగ్ అనేది జరుగుతుంది. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళకి కూడా కొత్త వ్యాపారాలు ఆరంభించిన అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఉన్న వ్యాపారంలో కూడా మీరు ఊహించిన విధంగా కొంతవరకు లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి. అది కూడా ఏంటంటే అసలు పనికిరాదు, ఈ యొక్క ప్రోడక్ట్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ప్రోడక్ట్ వల్ల మన లాభం ఉండదు అనుకున్న వాటి మీద కొంత ధనలాభం వచ్చే అవకాశం ఉంది. అది లక్ ఫేవరింగ్ అని అంటాం మనం. ఆ విధంగా జరిగే అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయని చెప్పచ్చు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు అనుకూలంగా కనబడుతున్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు అనుకూలం ఉంది. విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులకి అనుకోకుండా ఒక అకస్మాత్తుగా లాభంలాగా ఒక మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఈ 15 రోజులు బాగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వారు మాత్రం అనుకూలమైన పరిస్థితి అయితే కనిపించట్లేదు. లక్ ఫేవరింగ్ ఉన్నట్టే ఉంటుంది. లక్ కంటే మీకు ముఖ్యంగా మీరు చేసిన హార్డ్ వర్క్కి అప్రిషియేషన్ జరిగే అవకాశాలు ఈ 15 రోజుల్లో బాగా కనిపిస్తుంది. శుభకార్యం, వివాహము, గృహప్రవేశము, శంకుస్థాపన, ఉపనయన సంస్కారాలు కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు బాగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం వహిస్తారు. అందులో కూడా మీ గౌరవాన్ని పెంచుకునేటట్టుగా బాగా కనిపిస్తుంది. ఏదైనా బృహస్పతి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఇప్పుడు విశేషమైన పనులు ఏమైనా ఆరంభిస్తే వివాహం కాని వాడికి వివాహం జరగడము, సంతానం కాని వాడికి సంతానం జరగడము, ఎంతో కాలంగా పెండింగ్ ఉండి వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తులు ఏమైనా ఉంటే రాకపోతే దానికోసం చేసే ప్రయత్నంలో సఫలీకృతం అవ్వడము, ఈ రకంగా గురువు యొక్క అనుగ్రహం మూడింటి మీద పడడం వల్ల ఇటువంటి మంచి ఫలితాలు వచ్చే అవకాశం 15 రోజుల్లో కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సినీ రంగంలో వాళ్ళకి, ఫిల్మ్లో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అటువంటి వాళ్ళు కూడా కొంతవరకు కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే వెళ్ళచ్చు. సక్సెస్ ఫాలో అవుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఒక 20% ప్రాఫిటబుల్ అనేది కనిపిస్తుంది. ఇక మంత్రమే శరణ్యం. ఏదైనప్పటికీ మంత్రం అనేది చాలా విశేషంగా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ భాగ్యస్థానం 9వ రాహు ఉన్నాడు కాబట్టి రాహు కేతువులు కొంచెం విశేషంగా పూజ చేసుకోండి. రాహు గాయత్రి మంత్రాన్ని సాధన చేయడానికి ప్రయత్నించండి. దాంతో 9వ ఉన్న రాహు ఎవరైతే ఉన్నా అన్లక్ చేస్తాడు కాబట్టి కొంత లక్ ఫేవరింగ్ చేయడానికి ఉపయోగపడతాడు కాబట్టి రాహు గాయత్రి మంత్రం చేసుకుంటే వెళ్తే కొంత పాజిటివ్గా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎంతో కాలంలో పెండింగ్ ఉన్న కొన్ని